శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు, మోడాన్ని దేవుడు జీవముగా మార్చగలడు, గండాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చగలడు, ఏకాంత జీవితాన్ని దేవుడు కక్కలు పెట్టైన పదనైన నుడిమిర్మానుగా మార్చగలడు, దుఃఖాన్ని నిట్టూర్పుని దేవుడు ఎగిరిపోనట్లు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. బహుశా ఈ స్థలంలోనికి దిగులతో, వేదనతో, కృంగుదలతో, అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంతో బహుశా నీవు ఇక్కడికి వచ్చావేమో. నీవు చనిపోవాల్సిన పని లేదు. నీ కొరకై చనిపోవటానికి రక్షకుడి భూమి మీద జన్మించినాడు. ఏ సేవియర్ ఈస్ బోర్న్ నాట్ టు లివ్ బట్ టు డై. చనిపోవటానికి వచ్చిన లోకరక్షకుడు ఉన్నాడు. ఆ లోకరక్షణ గురించి మేము ప్రకటిస్తున్నాం. ప్రతి వారి జీవితాలు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను, ఆశ్చర్యకరముగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే దేవుడిని నీ భూమి మీదకి పంపించాడు. దాని కొరకే నీకు తల్లిదండ్రులను ఇచ్చినాడు, బంధువులను ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, భద్రత ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. ఈ దినాన ఆయన ప్రేమ సందేశం వినే భాగ్యము నీకు అనుగ్రహించాడు. నీ జీవితం యొక్క విలువ కానీ పరమార్థం కానీ ఎప్పుడైనా గ్రహించినావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నీ విషయమై పట్టింపు కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయమై జాలి కలిగి ఉన్నాడు. నీ కన్నీటిని తొడవాలని కోరుతున్నాడు. నీ గాయాలు కట్టాలని కోరుతున్నాడు. నీకు సమాధానం, నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టాలని దేవుని యొక్క అభీష్టం. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించే ఈ క్రిస్మస్. ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనకు ఆ సమాధానం, సంతోషం, నెమ్మది అనుగ్రహించాలి ఉచితంగా ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన కన్య గర్భాన పేదనడుగా ఈ భూమి మీద జన్మించినాడు. ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం తెలియదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరిన ఏకైక వ్యక్తి, లోక రక్షకుడు, రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పాపరహితుడు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా 39 కొరడా దెబ్బలు. ఎవరైనా మనల్ని కొడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక బెత్తం తీసుకుని ఎవరైనా నన్ను కొడితే మీరు అంతా ఇలాగే చూస్తూ ఉండిపోతారా? అయ్యో కొట్టొద్దని రానరా? దగ్గరకు వచ్చి విడిపించడానికి ప్రయత్నం చేయరా? దేవాతి దేవుడైన లోక రక్షకుని శరీరాన్ని కొరడాలతో అలాగ దున్నుతుండగా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగ 39 దెబ్బలు కొడుతుండగా లోకమంతా అదొక ఎగ్జిబిషన్ మాదిరి వీక్షించింది. కానీ ఏ ఒక్కరొచ్చి కొట్టొద్దన్న పుణ్యానికి వెళ్ళినట్లు మనం గమనించాము. ఆ దెబ్బలు భరించినాడు. బైబిల్లో రాయబడింది, ఆయన వీపు సారలుగా లోతుగా దున్నబడింది. వికారుడుగా మార్చబడ్డాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. కొంతమంది అంటారు, సిలువలో 3 మేకల మీద తను వేలాడదీసినప్పుడు 3 మేకలు పీక్కోలేనివాడు దేవుడు ఎలాగైతాడండి? 3 మేకలు కొట్టేవాడు మనుషుడు, 3 మేకలు పీక్కొని శిలువ మీద నుండి దిగి వచ్చేవాడు మనుషుడు, 3 మేకల మీద వేలాడేవాడు దేవుడు. 39 కొరడా దెబ్బలు కొట్టేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఇష్టపడేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బలు పుణ్యము కొరకే కొట్టించుకునేవాడు దేవుడు. ఈట తీసుకొని పొడవటానికి వెళ్ళేవాడు మనుషుడు, ఈట పొడిస్తున్నారు కదా అని తప్పించుకోవడానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ఈట నొప్పి నేను భరిస్తానని ముందుకొచ్చేవాడు దేవుడు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచడానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ముళ్ళ కిరీటం తయారు చేసిన వాడు మనుషుడు. ముళ్ళ కిరీటం నాకొద్దు, వజ్ర వైడూర మరకత మాణిక నీళ్ళలు కెంపులు పచ్చలు పొదిగించబడిన ముళ్ళ కిరీటం నాకు అవసరమని ముందుకొచ్చేవాడు మనుషుడు. ఆ ముళ్ళ కిరీటమే యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. లోకమంతా ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన కిరీటాలు ధరించవచ్చు, కానీ ముళ్ళ కిరీటం ధరించడానికి ఎవరు వస్తారు? ముఖం మీద అందమైన క్రీమ్స్ రాసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ వేయించుకోవటానికి ఎవరు వస్తారు? దేహమంతా చక్కగా మసాజ్ చేయించుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ కోడా దెబ్బలు తినడానికి ముందుకు వచ్చేవారు ఎవరుంటారు? పక్కన ఆకర్షణీయంగా తయారు చేసుకునే వారు ఉంటారేమో, కానీ ప్రక్కలో బల్లెంతో పొడిపించుకునేవారు ఎవరుంటారు? కాళ్ళను సున్నితంగా ఉంచుకునేవారు ఉంటారేమో, కానీ కాళ్ళ మీద మేకులతో కొట్టించుకునేవారు ఎవరుంటారు?
6000 సంవత్సరాల మానవ చరిత్రలో అలాంటి వ్యక్తి ఒకే ఒక్కడు, పేరు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. యేసు రక్తమే మానవుని యొక్క పాపానికి విరుగుడు. త్రాహిమాము క్రీస్తునాథా శరణం 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 అని శరణగోరి వచ్చిన పాపిని యేసుక్రీస్తు ప్రభువు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఉచితంగా ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ జవాబు ఏంటి? ఎంతకంటే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు? నీ ప్రాణం తీసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ప్రాణం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నీ ఎదురు నుండి దోచుకునేవారు ఎవరైనా ఉన్నారు? తాను నీ కొరకు అప్పగించుకునేవారు ఎవరైనా ఉన్నారా? నీ కీడు చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. నీకు మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మేలు చేయవాడు, ఆయనే ఆశీర్వదించేవాడు, ఆయనే శ్రేష్టమైనవన్నీ దయచేవాడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదొక ఊరు. ఆ ఊర్లో తండ్రి కుమారులు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి చాలా కాలం క్రితమే చనిపోయింది. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం. ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏమడిగినా ఇచ్చేవాడు. ఉదయాన కుమారుడు బహుశా వీకెండ్ అంటే సాటర్డే సండే శని ఆదివారాలు వచ్చినప్పుడు, డాడీ మనం మన దగ్గర ఉన్న బీచ్ అంటే సముద్ర తీరం దగ్గరికి వెళదాం, అక్కడ చూసి ఆడుకొని కొద్దిసేపు తర్వాత వస్తామంటే కుమారుని కోరిక తండ్రి మన్నించుకుని ఉండలేకపోయాడు. సరే వెళదాం అన్నాడు. సరే వెళ్ళక మునుపు కుమారుడు అన్నాడు, డాడీ నేను అక్కడే కాకుండా మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, వాడు కూడా వస్తాను అన్నాడు. డాడీ సరే తీసుకున్నాను నీ ఫ్రెండ్, నీ స్నేహితుడిని కూడా అన్నాడు. తండ్రి తన కుమారుడు ఆయన స్నేహితుడు అందరూ కలిసి సముద్ర తీరానికి ఆటలాడుకోవటానికి వెళ్ళారు. అలా తండ్రి కుమారుని యొక్క స్నేహితుడు వారిద్దరు కలిసి కొద్దిగా ఈదుతూ ఆ సముద్రం లోపలికి దిగారు. ఒక మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్ళ దాకా. తండ్రి మాత్రం బయట ఉన్నాడు. కొద్దిసేపు అయిపోయింది, పెద్ద అలలు వచ్చినాయి. ఆ ఇద్దరు పిల్లల్ని కొట్టుకొని లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు గొంతు దాకా నీళ్ళలో మునిగి కేకలేస్తున్నారు. చేతులు మాత్రం పైకి కనిపెట్టేటాడు. అంకో నన్ను రక్షించండి అని కుమారుని స్నేహితుడు, కుమారుడు డాడీ సేవ్ మీ, నాన్న నన్ను రక్షించు అని కేకలేస్తున్నారు. ఇలా కేకలేస్తున్నారు. ఎవరిని రక్షించాలా? ఎవరిని పట్టుకోవాలి? ఇద్దరిని ఒకేసారి పట్టుకొని రాలేడు. ఇద్దరికి ఈత రాదు. సముద్రంలో వారు కొట్టుకుని పోతారు. ఇద్దరిలో ఒక్కనైనా కాపాడాలా అని అనుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి యొక్క మంచి హృదయం ఏంటంటే, మొదట నా కుమారుని యొక్క స్నేహితుని నేను నీళ్ళలో నుండి బయటికి తీసుకొని వస్తా, ఆ పిల్లవాడిని బయట వేసిన తర్వాత తిరిగి వెళ్ళి నా కుమారుని తీసుకొని వస్తా అనుకున్నాడు. తన కుమారుని యొక్క స్నేహితుని తీసుకురావడానికి వెళ్ళాడు. భుజం మీద వేసుకున్నాడు. బయటికి వచ్చినాడు. ఆ పిల్లవాడు ఊపిరి కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని మొత్తానికి నీళ్లు గక్కించినాడు. ఆ పిల్లవాడిని భుజం మీద వేసుకున్నాడు. నా కుమారుడెక్కడా అని అలల ప్రవాహాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నీళ్ళల్లో ఇంతదాకా చేయి కనిపించట్లేదు. శబ్దం వినిపించింది, డాడీ నన్ను రక్షించు. శబ్దం వినిపించట్లేదు. ఏమైంది? బహుశా మునిగి ఏమన్నా అలల్లో ఇక్కడ కొట్టుకుని నా దగ్గరికి వస్తాడేమో అని అనుకున్నాడు. అలాగే సముద్రం వైపు తేరి చూస్తుండగా కాళ్ళ దగ్గర ఒక స్పృహ మాదిరి ఏదో వచ్చి కొట్టుకున్నట్లు అనిపించింది. ఏంటి నా కాళ్ళను తాకింది? చేపనా, తాబేలా, తిమింగళమా ఏంటని తన కుమారుని యొక్క స్నేహితుని బాడీని అంటే స్నేహితుని భుజం మీద వేసుకొని కాళ్ళ వైపు కిందికి చూశాడు. కిన్నడయ్యాడు. గుండె పగిలింది. కుమారుని శవం. కాళ్ళ దగ్గర కుమారుని శవం, భుజం మీద కుమారుని స్నేహితుని యొక్క ప్రాణం. దేవుని ప్రేమకు ఇదొక చిరు ఉదాహరణ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకై శిలువ మీదకి పంపించి ఆయన అప్పగించి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇటు కొరకాయ, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని జీవంలోనికి తెచ్చుట కొరకాయ శిలువ మీద అప్పగించినాడు. ఇది తన కుమారుని యొక్క మరణాన్ని బట్టి మనం తండ్రి యొక్క భుజస్కంధాల మీద సజీవులమై ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి ప్రేమ నీకొద్దా? ఈ శిలువ ప్రేమ నీకొద్దా? దైవమా, ఇది ఏమి ప్రేమ? పాపిని ప్రేమించే ప్రేమ, పాపిని హత్తుకునే ప్రేమ, పాపాలు క్షమించే ప్రేమ, పాపి జీవితాన్ని మార్చే ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, క్రిస్మస్ ప్రేమ, పరలోక ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తరతరాలుండే ప్రేమ. అదే యేసు ప్రభు ప్రేమ.
ఈ ప్రేమకు నీ స్పందన ఏంటి?